కరీంనగర్ జిల్లా రూరల్ మండలం నుగనూరు గ్రామంలో మండల అధ్యక్షుడు మడిశెట్టి సంతోష్ కుమార్ నివాసంలో దీక్ష కార్యక్రమం చేపట్టారు. మడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సాగునీరు అందక ఎండిపోతున్న పంటలకు నీరు అందించాలని, రైతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అలాగే పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని పలు డిమాండ్లతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ మడిశెట్టి సంతోష్ కుమార్ కి నిమ్మరసం త్రాగించి దీక్షను విరమింపజేశారు. అనంతరం భారత స్వాతంత్ర ఉద్యమకారుడు మరియు రాజకీయవేత్త బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నమస్కారం. ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు 6 కాలం కష్టపడ్డ పంట చేతికి అందక వారి సమస్యలు తెలంగాణ మొత్తము ఆర్ధనార్థాలు వినబడ్డప్పుడు కూడా ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము ఎటువంటి సోయి లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు సమస్యలపై స్పందించకుండా రాజకీయాలకే ఆద్యం పోస్తున్నారు. మరి ఈనాడు మా కరీంనగర్ రూరల్ మండలానికి మగ్దుంపూరు గ్రామానికి పంటలను పరిశీలించడానికి మన మాజీ సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు. మరి నేను ఒకటి అడుగుతున్నాము రైతాంగ పక్షాన, ఇన్ని రోజులు మీరు లాస్ట్ పంటప్పుడు మీరు రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తా అని చెప్పారు. కానీ ఎంతవరకు మీరు ఏ ఒక్క రైతు కన్నా 10,000 నష్టపరిహారం ఇచ్చినారా? మరి మీరున్నప్పుడు తాలు పేరు మీద, తరుగు పేరు మీద కిలాకి ఒక క్వింటాల్కి 5 కిలోల నుంచి 10 కిలోల తరుగు తీసినారు. మరి మీకు ఏమన్నా ఏ ముఖం పెట్టుకోవడానికి ఈనాడు రైతులను పరామర్శించడానికి వస్తున్నారు? అసలు మీరున్న కాలంలో రైతన్నలకి బేడీలు వేసిన చరిత్ర మీ ప్రభుత్వం అనేది. 1000 మంది ఉరితాళ్ళ ఎక్కినారు రైతులు. వాళ్ళకి కనీస మద్దతు ధర కానీ, లేదంటే వారికి ఒక సాధక బాధకాలు తీర్చడానికి కూడా మీరు నరక యాతన పెట్టినారు. వరేస్తే ఉరి అన్నట్టు రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. మరి ఏ ముఖం పెట్టుకున్న ఆనాడు అధికారం ఉన్నప్పుడు చేయలేని వ్యక్తివి ఈనాడు అధికారం పోయిన తర్వాత నీకు రైతులు గుర్తొచ్చారు, ప్రజలు గుర్తొచ్చారు, రైతుల కష్టాలు గుర్తుకొచ్చినాయా? కాబట్టి ఈ కేసీఆర్ ఈ యొక్క కపట బుద్ధి, కపట ప్రేమ ఈ ఎలక్షన్ వరకే ఉంటది. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ గదే ఫామ్ హౌస్ పోయి అంటాడు. మళ్ళా పోరాటం చేయాల్సింది బీజేపీ పార్టీయే. బీజేపీ పార్టీ గత బండి సంజయ్ నాయకత్వంలో గత 4 సంవత్సరాలుగా రైతన్నల కోసము కష్టపడ్డ వ్యక్తి బండి సంజయ్ గారు. ఈనాడు ఆనాడు వరేస్తే ఊరి అన్నప్పుడు పోరాటం చేసినాడు, వడ్లు ఉనకపోతే పోరాటం చేసినాడు, ఎక్కడైతే వడ్లు ఉనకపోతే తక్షణమే కొనుగోలని పోరాటం చేసినారు. మన వడ్లను కూడా దొడ్డు వడ్లకు తీసుకోవద్దు, వేయద్దు, పంటలు వేయద్దు అని చెప్తే కూడా ఆయన ఫామ్ హౌస్ లో వేసిండు. కానీ మరి మీ రైతులను వేయొద్దని చెప్పిండు. అప్పుడు కూడా కొట్లాడ పెట్టినాడు సంజయ్ అన్న. మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మీ ఎంత పండించిన ధాన్యాన్ని కూడా మేము కొంటామని ప్రకటన చేయించిండు బండి సంజయ్ అన్న. కాబట్టి ఏ రోజున కూడా మీరు రైతాంగ పక్షాన నిలబడ్డలేదు, కొట్లాడింది లేదు. ఇప్పుడు కపట బుద్ధితో అధికారం పోయిన ఒక ధ్యాసతో మీరు రైతులను పరామర్శి వస్తున్నారు తప్ప మీకు రైతుల మీద కించి కూడా ప్రేమ లేదు. మరి ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి కొంచెం కూడా ఆనాడు మీరు 6 హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఏమయ్యాయి? 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఇంతవరకు రైతులకు కూడా ఏ ఒక్క పథకం కూడా అందలేదు. మీరు రైతులకి పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులకు ఇస్తాన్నారు 20,000 రూపాయలు, ఇవ్వలేదు. మరి పంట నష్టము ఈనాడు జరిగింది. పంట నష్టానికి ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు తక్షణమే చెల్లించాలి. రైతులను ఆదుకోవాలి. రైతులను చూస్తుంటే వారు చాలా బాధపడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ఇట్లా పొట్ట పెట్టి ఈనాడు ఈ పొట్టతోని ఈ వరి ధాన్యం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది నీళ్ళందక. కాబట్టి దీనికి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే వాళ్ళకి పరిహారం చెల్లించాలి.
లేకపోతే భారతీయ జనతా పార్టీ రైతాంగ పక్షాన పోరాటాన్ని తీవ్రతరం చేస్తుంది. రైతులకు ఎప్పుడు ఎల్లదండలుగా అండదండలుగా ఉంటున్న ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. కాబట్టి రైతాంగ పక్షాన తప్పకుండా మీరు 2 లక్షలు వచ్చిన వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, ఇంత 2 లక్షలు రుణమాఫీ చేయలేదు. మరి ఈనాడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఉద్దేశంతో ఈనాడు ఏదో చిన్న చిన్న రైతాంగ పక్షాన బాసడ ఉండాలని ప్రయత్నం చేస్తే మొత్తము యావత్ తెలంగాణ రైతాంగ పక్షాన మేము మీ ప్రభుత్వమే పోరాటం చేస్తాము. ఇకనైనా తస్మాత్ జాగ్రత్త. రైతులకు వెంటనే ఎండిపోతున్న పంటలకు వెంటనే నీరందించాలి. నష్టపోయిన పంటలకు క్షేత్రస్థాయిలో అధికారులను పంపి వారికి నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కర్నూలు రూరల్ మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నష్టపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి. నష్టపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి. నష్టపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి. నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం వెంటనే ఆదుకోవాలి. 10 సంవత్సరాల్లో గుర్తుకు రాని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చి ఎందుకు సభలు పెడుతున్నారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అధికారం కోల్పోయింది, మళ్ళా రైతులకు ఎట్లా దగ్గర కావాలి? మరి ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలు మేమే ఉన్నాం కదా, మరి మేమే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే పాలించింది కదా, మరి ఒక్క రోజన్నా రైతు సమస్యలపై పట్టిందా? పట్టలేదు. వీరు వచ్చిన తర్వాత ఒక క్వింటాల్కి 5 కిలోల చొప్పున మీరు తరుగు తీసారు. అప్పుడు రైతులకు కనబడలేదా? లబోదిబో మా వడ్లు వానలు పడ్డాయి కొనండి అని అంటే కొనక అవి మొలకలు వచ్చినాయి ధాన్యాలు, అప్పుడు మీకు కనబడలేదా? రైతులు రైస్ మిల్లులు దోసుకుంటారు మమ్మల్ని అని సమస్యలను రోడ్డు ఎక్కినప్పుడు మీకు కనబడలేదా? మరి యూరియా బత్తాలు దొరకనప్పుడు మీకు రైతు సమస్యలు కనబడలేదా? మరి ఎన్నో సమస్యలు రైతులకి బేడీలు వేసిన మీ ప్రభుత్వము రైతుల పక్షాన ఎట్లా నిలబడతారు అనేది రైతాంగం ఇప్పుడు ఆలోచిస్తుంది. కాబట్టి మీ యొక్క ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క జై జవాన్, జై కిసాన్, జై జవాన్, నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఎండిపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి. ఎండిపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి. ఎండిపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి.